వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనిట్ 1లోని మాధ్యమిక కాలంలోని విద్య మిడీవల్ పీరియడ్లో ఇస్లామిక్ అండ్ ఇండియన్ పాఠశాలలు ఎలా ఉండేవి అన్నది చూద్దాం. సో కొంచెంగా మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ దాని మీద బేస్ చేసుకున్న క్విక్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేసుకుంటూ ఈ కాన్సెప్ట్ని మనం కవర్ చేద్దాం. బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ డెఫినెట్గా సాల్వ్ చేయండి. కమ్యూనిటీ పోస్ట్లో నేను స్పెషల్గా ప్రిపేర్ చేసిన ఎంసీక్యూస్ని వేస్తున్నా. ఆ ఎంసీక్యూస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మన ఛానల్లోని కమ్యూనిటీ పోస్ట్లోని ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నౌ లెట్ us బిగిన్ ద లెసన్. సో మిడీవల్ పీరియడ్, మాధ్యమిక కాలం అంటే ఏంటి? ఇక్కడ మాధ్యమిక కాలం మిడీవల్ పీరియడ్ అంటే మన దేశంలోకి తురుష్కులు 8th సెంచరీలో వచ్చారు. అప్పటి నుంచి బ్రిటిషర్స్ వచ్చే వరకు అంటే 18th సెంచరీ వరకు ఉన్న పీరియడ్ని, ఈ మధ్యలో పీరియడ్ని మనము మాధ్యమిక కాలం లేదా మిడీవల్ పీరియడ్ అని చెప్పి అంటాం. ఈ కాలంలో అంటే మాధ్యమిక కాలంలో మన దేశం మీదకి చాలామంది దండయాత్రకు వచ్చేవాళ్ళు. ఫస్ట్ మొహమ్మద్ గజనీ వచ్చాడు, తర్వాత మొహమ్మద్ గోరీ వచ్చాడు, తర్వాత మొహమ్మదీయ రాజులు. ఇలా మన దేశం మీదకి ఎవరో ఒకళ్ళు దండెత్తి వస్తూనే ఉండేవాళ్ళు. ఒక దేశం మీదకి ఎవరైనా కంటిన్యూస్గా దండెత్తి వస్తున్నారు అంటే ఆ దేశం వాళ్ళు వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవటం, వాళ్ళ విద్యా వ్యవస్థని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటము, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టేందుకు ఛాన్స్ ఉండదు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనని మనం కాపాడుకోవటంలోనే వెళ్ళిపోయింది. అదే కాకుండా ఈ టైంలో మొహమ్మదీయ రాజులు వచ్చేసరికి వాళ్ళ స్కూల్స్ కూడా వెలిసి వచ్చాయి, అంటే మదర్సాలు లాంటివి కూడా వచ్చాయి. సో ఈ మదర్సాలలో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అన్ని సబ్జెక్ట్స్ నేర్పిద్దాం, ఇలా కాకుండా మత విద్య మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. అందుకని చెప్పి ఈ పీరియడ్ని హిస్టారియన్స్ డార్క్ పీరియడ్ లేదా అంధకార యుగంగా పరిగణిస్తారు. ప్రాచీన భారతదేశంలో చూస్తే మనకి గురుకులాలు ఉండేవంటే ఆశ్రమ పాఠశాలలు, తపోవన విద్య. చదువు నేర్చుకోవాలి అంటే తపోవనాలకు వెళ్ళి అక్కడ గురుకులాల్లో చాలా ఏళ్ల తరబడి పిల్లలు గురువుగారితో ఉండి చదువు నేర్చుకునేవాళ్ళు. మొహమ్మదీయుల కాలంలో, వేద కాలంలో లాగా గురుకులాలు లాంటివి ఉండేవి కాదు. రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి అంతమైపోయాయి. ఇక్కడి నుంచి మనకి డే స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, అంటే రోజువారీ పాఠశాలలు. ఇప్పట్లాగా అంటే ప్రతిరోజు ఇంటి నుంచి పొద్దున్నే వెళ్ళటం స్కూల్కి, మధ్యాహ్నానికల్లా మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేయటం. ఒక ఎంసీక్యూ చూద్దాము. భారతదేశంలో మధ్యయుగ కాలాన్ని కొన్నిసార్లు విద్యకు సంబంధించి అంధకార యుగంగా ఎందుకు సూచిస్తారు? వై ఈజ్ ద మిడీవల్ పీరియడ్ ఇన్ ఇండియా సమ్టైమ్స్ రెఫర్డ్ టు యాజ్ అ డార్క్ ఏజ్ ఇన్ రిలేషన్ టు ఎడ్యుకేషన్? ఈ కాలంలో విద్యా సంస్థలు పూర్తిగా లేవు. దెర్ వాజ్ ఎ కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇది కరెక్ట్ కాదు. పండితులు మరియు ఉపాధ్యాయులందరూ దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆల్ స్కాలర్స్ అండ్ టీచర్స్ వర్ ఫోర్స్డ్ టు లీవ్ ద కంట్రీ. ఇది కూడా కరెక్ట్ కాదు. పాలక అధికారులు అన్ని రకాల విద్యలపై నిషేధం విధించారు. దెర్ వాజ్ ఎ బ్యాన్ ఆన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై ద రూలింగ్ అథారిటీస్. ఇది కూడా కరెక్ట్ కాదు. తరచుగా జరిగే దండయాత్రలు మరియు రాజకీయ అస్థిరత సాంప్రదాయ అభ్యాస వ్యవస్థలకు అంతరాయం కలిగించాయి. ఫ్రీక్వెంట్ ఇన్వేషన్స్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ డిస్రప్టెడ్ ట్రెడిషనల్ లెర్నింగ్ సిస్టమ్స్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. మాధ్యమిక కాలంలో ఢిల్లీలో ఒక సుల్తాన్ ఉండేవాడు, అంటే ముఘల్స్ రాజు కాదు, సల్తనత్. ఆ ఇల్తుమిష్ అన్న సుల్తాన్ మదర్సాయే ముజీ అనే మదర్సాని కట్టించారు. సుల్తాన్ నసీరుద్దీన్ అన్న సుల్తాన్ ఏమో మదర్సా నసీరియాని కట్టించారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ అరౌండ్ 1000 మదర్సాలు కట్టించారు. అక్బర్ లౌకిక విద్య అంటే మతపరమైన విద్యని కాకుండా సెక్యులర్ ఎడ్యుకేషన్ ఆర్ లౌకిక విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మాధ్యమిక కాలంలో పిల్లల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా మతం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. అందుకని విద్యా వ్యవస్థ కూడా మతానికి సంబంధించిన లేదా మత విద్య గురించి ఎక్కువ బోధన చేస్తూ ఉండేవాళ్ళు. సో పిల్లలలో మనం ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో మత విద్యను ఎక్కువ యాడ్ చేస్తామో
అప్పుడు మన విద్యా లక్ష్యాలు, మన పాఠ్యాంశాలు, రోజువారీ విద్యార్థుల జీవితం ఎలా ఉండాలి, ఆదర్శాలు అన్నీ కూడా మతం ద్వారా ప్రభావితం చేస్తాయి. దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఎంసీక్యూ చూద్దాం. ఓకే, ఎస్ఎన్ ముఖర్జీ అన్న ఆయన, ఎస్ఎన్ ముఖర్జీ ప్రకారం విద్యా వ్యవస్థ మతపరమైన ఆదేశాలతో నిండి ఉండటం వల్ల విద్యార్థుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? అకార్డింగ్ టు ఎస్ఎన్ ముఖర్జీ, హౌ హ్యాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ filled with religious injunctions affected the lives of students. విద్యా లక్ష్యాలు మరియు పాఠ్యాంశాలను మతపరమైన ఆదర్శాలు ప్రభావితం చేశాయి. రిలీజియస్ ఐడియల్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎడ్యుకేషనల్ గోల్స్ అండ్ కరికులం. విద్యా లక్ష్యాలు మరియు పాఠ్యాంశాలను ప్రత్యేకంగా వృద్ధి చేసింది. స్పెషల్లీ డెవలప్డ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ కరికులం. విద్యార్థుల జీవితంలో మతపరమైన బాధ్యతలను తగ్గించింది. రెడ్యూస్డ్ రిలీజియస్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్స్. విద్యా లక్ష్యాలు మరియు పాఠ్యాంశాలు ప్రపంచ ప్రఖ్యాతను పెరిగించింది. ఎడ్యుకేషనల్ గోల్స్ అండ్ కరికులం హ్యావ్ ఇంక్రీస్డ్ గ్లోబల్ ఇంపార్టెన్స్. మనము మతపరమైన విద్యను పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ కరికులం ఏదైతే ఉంటుందో దాంట్లో అన్నీ కూడా మతం యొక్క ఆదర్శాలు అలాంటి వాటి ద్వారా ప్రభావితం చెందుతాయి. సో విద్యా లక్ష్యాలు మరియు పాఠ్యాంశాలను మతపరమైన ఆదర్శాలు ప్రభావితం చేసే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇల్తుమిష్ ఏ మదర్సాని స్థాపించారు? విచ్ మదర్సా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇల్తుమిష్? ఇల్తుమిష్ స్థాపించిన మదర్సాని మదర్సాయే ముజీ. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, మదర్సాయే నసీరియాను ఏ పాలకుడు స్థాపించాడు? మదర్సాయే నసీరియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ రూలర్? ఈ మదర్సా పేరులోనే మనకి స్థాపించిన ఆయన పేరు కనిపిస్తుంది. సుల్తాన్ నసీరుద్దీన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సుమారు 1000 మదర్సాలను స్థాపించిన పాలకుడు ఎవరు? విచ్ రూలర్ ఈజ్ నోన్ టు హ్యావ్ ఫౌండెడ్ అప్రాక్సిమేట్లీ 1000 మదర్సాస్? ఆప్షన్ 3 మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, లౌకిక విద్యను ప్రోత్సహించడంలో ఏ మొఘల్ చక్రవర్తి సంబంధం కలిగి ఉన్నాడు? Which Mughal emperor is associated with promoting secular education? Option 3 Akbar is the correct answer. విద్యా లక్ష్యాలు, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద ముస్లిం పీరియడ్. సరిగ్గా చూస్తే ఇవి మనం 3 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 1 రిలీజియస్ రీజన్స్ మూలాన, రెండోది అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లేదా వాళ్ళ పరిపాలన స్మూత్గా నడిచేందుకు. థర్డ్ ఇస్ సోషల్ డైమెన్షన్స్. ఓకే, సో మొత్తం టోటలీ ఇవి 5 కింద ఇచ్చాము. మొదటిది జ్ఞానాన్ని పెంపొందించటం, ఎన్హాన్సింగ్ నాలెడ్జ్. సెకండ్, ఇస్లాం మత వ్యాప్తి చేయటం, స్ప్రెడ్డింగ్ ఇస్లాం. థర్డ్, ఇస్లాం సంస్కృతి మత నియమాల పట్ల ప్రేమని పెంపొందించటం, కల్టివేటింగ్ లవ్ ఫర్ ఇస్లామిక్ కల్చర్ అండ్ రిలీజియస్ రూల్స్. వృత్తి సామర్థ్యాలను పెంపొందించటం, డెవలపింగ్ ప్రొఫెషనల్ స్కిల్స్, ఎందుకంటే వాళ్ళకి గుమాస్తాలు వాళ్ళు కావాలి కాబట్టి వాటికి కావాల్సిన స్కిల్స్ని వాళ్ళు కోసం అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫిఫ్త్, ముస్లిం పరిపాలనను పటిష్టపరిచి రాజకీయ వ్యవస్థను నిర్మించటం, బిల్డింగ్ పొలిటికల్ సిస్టమ్ దాట్ విత్ స్ట్రెంగ్థెన్ ద ముస్లిం రూల్. సో ఈ 3 కూడా మీరు చూస్తే ఎయిదర్ అవి రిలీజియస్ రీజన్స్ వల్ల అన్న ఉన్నాయి, లేదు అంటే అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ ఆర్ సోషల్ రీజన్స్. సో వీటిని బేస్ చేసుకుని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ క్రింది వాటిలో ఏవి మధ్య కాలపు సమయంలో విద్యా లక్ష్యాలు అని అడగచ్చు, ఆర్ నెగేషన్లో ఒక క్వశ్చన్ అడగచ్చు. నెగేషన్లో అడిగితే ఎలా అడుగుతారు? క్రింది వాటిలో మధ్యయుగ కాలంలో ముస్లిం విద్య యొక్క లక్ష్యం ఏది కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎన్ ఎయిమ్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద మిడివల్ పీరియడ్? జ్ఞానాన్ని పెంపొందించటం అనేది ఉంది, ఎన్హాన్సింగ్ నాలెడ్జ్. ఇస్లాం వ్యాప్తి, స్ప్రెడింగ్ ఇస్లాం కూడా ఉంది. ఇస్లామిక్ సంస్కృతి మరియు మత నియమాల పట్ల ప్రేమని పెంపొందించటం, కల్టివేటింగ్ లవ్ ఫర్ ఇస్లామిక్ కల్చర్ అండ్ రిలీజియస్ రూల్స్ కూడా ఉంది. లౌకిక మరియు మతరహిత అధ్యయనాలను ప్రోత్సహించటం, ప్రమోటింగ్ సెక్యులర్ అండ్ నాన్ రిలీజియస్ స్టడీస్ అనేది ఇట్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ క్రింది వాటిలో ఏది లక్ష్యం కాదు అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ముస్లిం ఎడ్యుకేషన్లో ఇనిషియేషన్ సెరమనీ, విద్యారంభం అంటే చదువు ఏ ఏజ్లో పిల్లలకి స్టార్ట్ చేసేవాళ్ళు, దాన్ని ఇనిషియేషన్ సెరమనీ అని చెప్పి అంటాం. సో వాళ్ళు చేసే ఫంక్షన్ని మనము బిస్మిల్లా ఖానీ లేదా బిస్మిల్లా అని చెప్పి అంటాం.
ఇది ఎప్పుడైతే మగపిల్లాడికి 4 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులు ఈ వయసు వచ్చినప్పుడు ఆ రోజున వాళ్ళు బిస్మిల్లా ఖానీ లేదా బిస్మిల్లా అన్న సెరిమనీని చేసేవాళ్ళు. మగపిల్లవాడు అని ఎందుకన్నానంటే ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టంలో స్త్రీలని విద్యకి దూరంగా ఉంచేవాళ్ళు. వాళ్ళు పర్దా సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించడం అలాంటివి చేసేవాళ్ళు కాదు. కొంతమంది ఉన్నత వర్గంలో స్త్రీలు మాత్రం పర్దా పద్ధతిలో విద్యని వాళ్ళకి మాత్రం అందిస్తూ ఉండేవాళ్ళు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ రావచ్చు, మక్తబ్స్లో ప్రవేశించే పిల్లల కోసం దీక్షా కార్యక్రమం పేరేమిటి? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేషన్ సెరిమనీ ఫర్ చిల్డ్రన్ ఎంటరింగ్ మక్తబ్స్? బిస్మిల్లా ఖానీ, షహాదా, ఈదుల్ ఫిత్ర్, హజ్. ఇందులో ఇనిషియేషన్ సెరిమనీ లేదా దీక్షా కార్యక్రమం మక్తబ్స్కి వెళ్ళేందుకు చేసేదాన్ని బిస్మిల్లా లేదా బిస్మిల్లా ఖానీ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 9, మక్తబ్ల సందర్భంలో ఒక ముస్లిం అబ్బాయికి సాధారణంగా ఏ వయస్సులో మతపరమైన అధ్యయనాలు ప్రారంభమవుతాయి? ఎట్ వాట్ ఏజ్ డూ ఇనిషియేషన్ ఇంటూ రిలీజియస్ స్టడీస్ టిపికల్లీ కమెన్స్ ఫార్ అ ముస్లిం బాయ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మక్తబ్స్? సో మగ పిల్లాడికి ఎప్పుడైతే వాళ్ళకి 4 సంవత్సరాలు 4 నెలలు మరియు 4 రోజులు ఈ ఏజ్ వస్తుందో అప్పుడు బిస్మిల్లా అన్న సెరిమనీ చేసి ఫార్మల్గా ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు. ముస్లిం పీరియడ్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 2 లెవెల్స్లో ఉండేవి. చిన్నపిల్లలకు ఒక స్కూలు, పెద్ద పిల్లలకు ఒక స్కూల్. చిన్నపిల్లలకంటే ప్రైమరీ స్కూల్స్, వాటిని మక్తబ్స్ అని చెప్పి అంటారు. తర్వాత హై స్కూల్కి వెళ్ళినప్పుడు వాటిని మదర్సాస్ అని చెప్పి అంటారు. మక్తబ్ అన్న వర్డ్ అరబిక్ వర్డ్లోంచి డిరైవ్ చేశారు. అరబిక్ వర్డ్లో కుతుబ్ అన్న వర్డ్ నుంచి మక్తబ్ అన్న వర్డ్ వచ్చింది మనకి. కుతుబ్ అంటే రాయటానికి నేర్పే ప్రదేశం, అంటే ఎలిమెంటరీ పాఠశాల. చిన్నపిల్లలకి మనం రాయటం నేర్పిస్తాం కాబట్టి అందులోంచి ఈ మక్తబ్ అన్న వర్డ్ని డిరైవ్ చేశారు. మసీదులో ఎవరైతే మతాచార్యులు అంటే మౌల్వీలు ఉంటారో వాళ్ళ కంట్రోల్లో ఈ మక్తబ్స్ ఉండేవి. వీళ్ళకి డబ్బులు అలాంటివన్నీ కూడా ముస్లిం రాజుల దగ్గర నుంచి లేదా సొసైటీలో ఉన్న డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి, మసీదు దగ్గర ఉన్న డబ్బులు, వీటి ద్వారా వీళ్ళ ఆర్థిక సహకారం అనేది ఈ మక్తబ్లకు దొరుకుతూ ఉండేది. ఎవరైతే పిల్లలు ఈ మక్తబ్లో జాయిన్ అయ్యేవాళ్ళో వాళ్ళకి ఖురాన్ చదవటం నేర్పించేవాళ్ళు. ఖురాన్లోని ఆయాతులను వల్లెవేయటం నేర్పించేవాళ్ళు. ఆయాతులు అంటే ఏంటి? దే ఆర్ ద వర్సెస్ ఇన్ ద ఖురాన్. ప్రైమరీ క్లాసెస్ కాబట్టి కరికులంలో 3 R's ఉండేవి. 3 R's అంటే ఏంటి? రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్. ఓకే, అంటే చదవటం, రాయటం, కనీస అంక గణితం కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. విద్యార్థులకి ఫస్ట్ అరబిక్ అక్షరాలు నేర్పించి ఎప్పుడైతే వాళ్ళకి అరబిక్ అక్షరాలు నేర్చుకుంటారో ఆ తర్వాత వాళ్ళకి పర్షియన్ భాషలోని లిపిని నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అందమైన చేతివ్రాత అంటే క్యాలీగ్రఫీని ఈ లోవర్ క్లాసెస్లోనే వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఇస్తూ ఉండేవాళ్ళు. గ్రామర్ అంటే వ్యాకరణం నేర్పించేవాళ్ళు, నమాజ్ చేయటం నేర్పించేవాళ్ళు, ఫిర్దోసి రాసిన గులిస్తాన్, బోస్టన్ పద్యాలను నేర్పించేవాళ్ళు, పహాడాలు చెప్పేవాళ్ళు. పహారా అంటే ఏంటి? ఎక్కాలని గట్టిగా వల్లవేయటం, టేబుల్స్ చెప్పటం అనమాట. పహారాల్ని గట్టిగా వల్లివేయిస్తూ ఉండేవాళ్ళు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత బాలల్ని మదర్సాలకు మాధ్యమిక విద్య కోసం పంపిస్తూ ఉండేవాళ్ళు. మదర్సా అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం. ఇలానే ఇంకొక పదం ఉండేది మిద్రాసా అని చెప్పి. ఇది హెబ్రూ భాష. హిబ్రూ భాషలో మిద్రాసా అంటే కూడా అధ్యయనం లేదా అభ్యసనం. ఇంకొంతమంది అరబిక్ భాషలో దార్స్ అని చెప్పి వాడుతుండేవాళ్ళు. ఆ పదం నుంచి మదర్సా వచ్చింది అని చెప్పి వాళ్ళ నమ్మకం. దార్స్ అంటే కూడా అరబిక్లో ఉపన్యాసం అని చెప్పి అర్థం, అంటే ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం అని చెప్పి అర్థం. ఈ మదర్సాలలో చాలా మటుకు మతానికి సంబంధించిన విషయాలే బోధిస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి పిల్లలకి నేర్పించే వాటిలలో ఖురాన్ని చదవటం, ముహమ్మద్ ప్రవక్త బోధనలు చదవటం, ఇస్లాం లాస్ అంటే ఇస్లాం చట్టాలు, ఇస్లాం హిస్టరీ, ఇస్లాం చరిత్ర,
ఆర్ వాళ్ళ లాజిక్ ఎలా ఉంటుంది, అరబిక్ సాహిత్యం ఎలా ఉంటుంది, వ్యాకరణం, వాళ్ళ చరిత్ర, గణితం, భూగోళ శాస్త్రం, రాజశాస్త్రం, అర్థశాస్త్రం, గ్రీకు భాష, వ్యవసాయం, ఇవన్నీ కలిపి మనకి మాధ్యమిక విద్యలో నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అరబిక్ భాషను నేర్చుకోవటము, పర్షియా భాషను నేర్చుకోవటం అనేది వాళ్ళకి కంపల్సరీ. ఎందుకంటే సల్తనత్తులో, మొఘల్ ఎంపైర్లో పర్షియన్ అనేది ఇట్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ ఆఫీసులన్నీ, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్షియన్లో ఉండేవి. అందుకని ఈ 2 లాంగ్వేజెస్ నేర్చుకోవటం ముఖ్యమైనది. మతపరమైన విద్య మాత్రం ఖురాన్ను, మొహమ్మద్ ప్రవక్త బోధలను లోతుగా అధ్యయనం చేయించేవాళ్ళు. ఇస్లాం చట్టాలు, ఇస్లాం చరిత్రతో పాటు సూఫిజం కూడా బోధిస్తూ ఉండేవాళ్ళు. మక్తబ్లలో, మదర్సాలలో రెండిట్లో కూడా ఓన్లీ ముస్లిం బాలలకు మాత్రమే వాళ్ళు అడ్మిషన్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఆ చుట్టుపక్కల వేరే వర్గాల పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూషన్స్లోకి అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులుగా మారిపోతూ ఉండేవాళ్ళు. స్త్రీ విద్య అయితే అసలు చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు పర్దా సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఆడపిల్లలకు అసలు చదువు అనేది అసలు వాళ్ళకి దొరికేదే కాదు. డబ్బులున్న వాళ్ళు అయితే మాత్రం పర్దా సిస్టంలోనే ఉంటూ మౌలవీలు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి చదువు చెప్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి కారణాల వల్లే ఈ మాధ్యమిక కాలాన్ని హిస్టారియన్స్ అంటే చరిత్రకారులు అంధకార యుగంగా పేర్కొన్నారు. క్విక్ MCQs 3 చూద్దాము. మక్తబ్ల ప్రాథమిక విద్యా లక్ష్యాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ప్రైమరీ ఎడ్యుకేషనల్ ఎయిమ్ ఆఫ్ మక్తబ్స్? వివిధ రంగాలలో అధునాతన పాఠ్యాంశాలను అందించటం, లౌకిక విషయాలపై దృష్టి సారించటం. ఆఫరింగ్ అడ్వాన్స్డ్ కరికులం ఇన్ వేరియస్ ఫీల్డ్స్ విత్ అ ఫోకస్ ఆన్ సెక్యులర్ సబ్జెక్ట్స్ అన్నది కరెక్ట్ కాదు. మత విద్య మరియు లౌకిక విషయాల్లో లోతైన జ్ఞానాన్ని అందించటం, ప్రొవైడింగ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ రిలీజియస్ ఎడ్యుకేషన్ అండ్ సెక్యులర్ సబ్జెక్ట్స్, ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రాథమిక అక్షరాస్యత మరియు మతపరమైన బోధన అందించటం, ప్రొవైడింగ్ బేసిక్ లిటరసీ అండ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మక్తబ్లు అంటున్నారు కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ చిన్నపిల్లలు కాబట్టి. పండితుల కార్యకలాపాలు మరియు ఉన్నత విద్యకు మద్దతు ఇవ్వటం, సపోర్టింగ్ స్కాలర్లీ యాక్టివిటీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ప్రైమరీ ఎడ్యుకేషనల్ ఎయిమ్ ఆఫ్ మక్తబ్స్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ 3 ప్రాథమిక అక్షరాస్యత మరియు మతపరమైన బోధన, బేసిక్ లిటరసీ అండ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మక్తబ్లు మరియు మదర్సాల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటి? చాలా తేడాలు ఉంటాయి. కీ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ మక్తబ్స్ అండ్ మదర్సాస్? మక్తబ్లు వృత్తి శిక్షణపై దృష్టి పెడతాయి, మదర్సాలు మతపరమైన విద్యని అందిస్తున్నాయి. మక్తబ్స్ ఫోకస్ ఆన్ వొకేషనల్ ట్రైనింగ్, మదర్సాస్ ఆఫర్ రిలీజియస్ ఎడ్యుకేషన్, ఇది కరెక్ట్ కాదు. మక్తబ్లు చిన్నపిల్లలకు ఉపయోగపడతాయి, మదర్సాలు పాత విద్యార్థులకు అందిస్తాయి. సారీ, ఈ సెంటెన్స్ తప్పు రాస్తుంది. మక్తబ్స్ కేటర్ టు యంగ్ చిల్డ్రన్, మదర్సాస్ కేటర్ టు ఓల్డర్ చిల్డ్రన్, ఇది కరెక్ట్. మక్తబ్లు ఉన్నత విద్యను అందిస్తాయి, మదర్సాలు ప్రాథమిక అక్షరాస్యతను దృష్టి సారిస్తాయి, ఇది తప్పు. ఎందుకంటే ఇది ఉల్టా రాస్తుంది. మక్తబ్స్ ప్రొవైడ్ హైయర్ ఎడ్యుకేషన్, మదర్సాస్ ఫోకస్ ఆన్ ప్రైమరీ లిటరసీ అన్నది కరెక్ట్ కాదు. మక్తబ్లు ప్రధానంగా ముస్లిమేతరుల కోసం, మదర్సాలు ముస్లింలకు మాత్రమే. మక్తబ్స్ ఆర్ ప్రైమరీలీ ఫర్ నాన్ ముస్లిమ్స్, మదర్సాస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ముస్లిమ్స్ అన్నది కరెక్ట్ కాదు. రెండు కూడా ముస్లిమ్స్ పిల్లలకి. సో ముఖ్యమైన తేడా మనం చూస్తే మాత్రం మక్తబ్ అనేది చిన్నపిల్లలకి, మదర్సా అనేది పెద్ద పిల్లల కోసం ఉండేవి. ఇది అసర్షన్ రీజన్ క్వశ్చన్ నెంబర్ ఇది 12 అనమాట. అసర్షన్ రీజన్ ఎలా సాల్వ్ చేయాలి అని నేను ఒక వీడియో వేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. అది ఒకసారి చూసుకుంటే మీకు అసర్షన్ రీజన్ క్వశ్చన్ కరెక్ట్గా సాల్వ్ చేయడం వచ్చేస్తుంది. సో అసర్షన్ ఏమి ఇచ్చారు? మక్తబ్స్ వర్ పర్హాప్స్ ద మోస్ట్ పర్మనెంట్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని ముస్లిం విద్యా సంస్థల్లో మక్తబ్లు అత్యంత శాశ్వతమైనవి. ఇది కరెక్టా కాదా అని చూస్తే ఇది కరెక్టే. ఎందుకు ఇది కరెక్ట్? Maktabs were often attached to mosques which provided them with a stable and enduring infrastructure. మక్తబ్లు తరచుగా మసీదులకి జోడించబడతాయి.
ఇవి వాటికి స్థిరమైన మరియు శాశ్వతమైన మౌలిక సదుపాయాలను అందిస్తాయి. ఎందుకంటే అవి మక్తబ్లు మసీదులతో రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి, మసీదులు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మక్తబ్లు కూడా వాటితో పాటు నిరంతరంగా అలా కొనసాగుతూనే ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. ఈ రెండు మీరు కలిసి చదివినప్పుడు కారణం మనకి రీజనబుల్గా అనిపిస్తే both assertion and reason are correct and the reason correctly explains the assertion. Option 1 is the correct answer. Methods of teaching బోధన పద్ధతి కాదు, బోధన పద్ధతులు. బోధన పద్ధతుల్లో మనకి వేదిక్ ఎడ్యుకేషన్ లాగా, బౌద్ధ విద్యలాగా, జైన విద్యలాగా ఓరల్ టీచింగే ఎక్కువ నడిచేది. అండ్ రిపీట్ చేయటం అంటే రెసిటేషన్ ద్వారా వాళ్ళకి నేర్చుకోవాల్సిన ఏది నేర్పించేవాళ్ళు అవి మాటి మాటికి వాళ్ళ చేత వల్లె వేయించి వాళ్ళ చేత వాళ్ళు రూట్ మెమరీ చేస్తూ ఉండేవాడు. సో ఉపన్యాస పద్ధతి ఒకటి నడుస్తూ ఉండేది. మానిటోరియల్ పద్ధతి మదర్సాలలో ఉపయోగించేవాడు. ఈ మానిటోరియల్ పద్ధతి అనేది కూడా మనకి అన్ని సిస్టమ్స్లో కనిపించేది. అంటే వేదిక్ సిస్టంలో, బౌద్ధ విద్యలో, జైన విద్యలో కూడా కనిపించేది. మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటి? పియర్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఎవరైతే పిల్లలు కొంచెం ఎక్కువ తెలివిగా ఉంటారో లేదా సీనియర్ పిల్లలు ఉంటారో వాళ్ళు చిన్నపిల్లలకి చదువు చెప్తూ ఉంటారు. దాన్ని మనము మానిటోరియల్ పద్ధతి అని చెప్పి అంటాం. ఈ 2 టేబుల్స్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ డిఫరెన్సెస్ బిట్వీన్ మక్తబ్స్ అండ్ మదర్సాస్, నాట్ ఆల్ డిఫరెన్సెస్, ఓన్లీ కీ డిఫరెన్సెస్. తర్వాత ఇది తెలుగు మీడియము, హిందీ మీడియము. ఇదే కాకుండా సిమిలారిటీస్ కూడా ఒక టేబుల్ తయారు చేశాను, అది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూసి ఆ తర్వాత భారతదేశంలో మధ్యకాలంలో హిందూ పాఠశాలలు ఎలా ఉండేవి అనేది షార్ట్లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12, ముక్తబ్ అనే పదం ఏ అరబిక్ పదం నుంచి వచ్చింది మరియు దాని అర్థం ఏమిటి? ద వర్డ్ మక్తబ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ అరబిక్ వర్డ్ అండ్ వాట్ డస్ ఇట్ మీన్? మక్తబ్ అనేది మనకి కుతుబ్, ప్లేస్ వేర్ రైటింగ్ ఇస్ టాట్. కుతుబ్ రాయటం నేర్పించే ప్రదేశం, ఈ వర్డ్ నుంచి మనకి డిరైవ్ అయింది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, భారతదేశంలో ముస్లింల కాలంలో మదర్సాల ప్రధాన పాత్ర ఏంటి? మదర్సాల ప్రధాన పాత్ర. వాట్ వాజ్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ మదర్సాస్ డ్యూరింగ్ ద ముస్లిం పీరియడ్ ఇన్ ఇండియా? ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్, వృత్తి శిక్షణ, ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఆర్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. మదర్సాల ప్రైమరీ రోల్ ఆర్ ప్రధాన పాత్ర మనకి ఉన్నత శిక్ష, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, మదర్సా అనే అరబిక్ పదానికి అర్థం ఏమిటి? వాట్ డస్ ద అరబిక్ వర్డ్ మదర్సా మీన్? మదర్సా అంటే నేర్చుకునే మరియు అధ్యయనం చేసే స్థలం, ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ స్టడీ. క్వశ్చన్ నెంబర్ 15, మిద్రాసా అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటి? వాట్ డస్ ద హిబ్రూ వర్డ్ మిద్రసా మీన్? పని, వర్క్, విశ్రాంతి, రెస్ట్, వాణిజ్యం, ట్రేడ్, అధ్యయనం, స్టడీ. మిద్రాసా అన్నా కూడా అధ్యయనం, స్టడీ, చదువుకోవటం ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 16, దార్స్ అనే అరబిక్ పదానికి అర్థం ఏమిటి? వాట్ డస్ ద అరబిక్ వర్డ్ దార్స్ మీన్? ప్రార్థనా స్థలం, అ ప్లేస్ ఆఫ్ వర్షిప్, వాణిజ్య స్థలం, అ ప్లేస్ ఆఫ్ ట్రేడ్, వినోద ప్రదేశం, అ ప్లేస్ ఆఫ్ రిక్రియేషన్, ఉపన్యాసాలు లేదా ఉపన్యాసాలు ఇచ్చే స్థలం, అ ప్లేస్ వేర్ లెక్చర్స్ ఆర్ డిస్కోర్స్ ఆర్ గివెన్. దార్స్ అనే అరబిక్ పదానికి అర్థం ఉపన్యాసాలు లేదా ఉపన్యాసాలు ఇచ్చే స్థలం, అ ప్లేస్ వేర్ లెక్చర్స్ ఆర్ డిస్కోర్స్ ఆర్ గివెన్. క్వశ్చన్ నెంబర్ 17, భారతదేశంలో ముస్లింల కాలంలో మదర్సాలకు ఎవరు తరచుగా సహాయాన్ని అందించారు? హూ ఆఫెన్ ప్రొవైడెడ్ సపోర్ట్ ఫర్ మదర్సాస్ డ్యూరింగ్ ద ముస్లిం పీరియడ్ ఇన్ ఇండియా? స్థానిక వ్యాపారులు, లోకల్ మర్చెంట్స్, రాజకుటుంబాలు, రాయల్ ఫ్యామిలీస్, విదేశీ పెట్టుబడిదారులు, ఫారిన్ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ దాతలు, ప్రైవేట్ డోనర్స్. మదర్సాలకి మ్యాక్సిమం డొనేషన్ మాత్రం రాజకుటుంబాలు, రాయల్ ఫ్యామిలీస్ నుంచే వచ్చేవి. క్వశ్చన్ నెంబర్ 18, భారతదేశంలో ముస్లింల కాలంలో మదర్సా పాఠశాలల్లో గుర్తించదగిన లక్షణం ఏమిటి? వాట్ వాజ్ అ నోటబుల్ ఫీచర్ ఆఫ్ ద మదర్సా కరికులం డ్యూరింగ్ ద ముస్లిం పీరియడ్ ఇన్ ఇండియా? మతపరమైన విషయాలపై ప్రత్యేక దృష్టి, ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ రిలీజియస్ సబ్జెక్ట్స్,
మతపరమైన మరియు లౌకిక విషయాలను చేర్చటం, ఇంక్లూషన్ ఆఫ్ బోత్ రిలీజియస్ అండ్ సెక్యులర్ సబ్జెక్ట్స్, శారీరక శిక్షణపై ఉద్ఘాటన, ఎంఫసిస్ ఆన్ ఫిజికల్ ట్రైనింగ్, సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి పెట్టడం, ఫోకస్ ఆన్ టెక్నికల్ స్కిల్స్. మదర్సాలు అనేవి మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్థాపించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి అందులో మతపరమైన సబ్జెక్ట్స్ ఉండేవి, లౌకిక విషయాలు కూడా ఉండేవి. లౌకిక విషయాలు అంటే సెక్యులర్ ఆర్ జనరల్ ఎడ్యుకేషన్ అనమాట. అరబిక్ లిటరేచర్ గురించి, గ్రామర్ ఆర్ వాళ్ళ చరిత్ర అంటే హిస్టరీ, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, జాగ్రఫీ ఇవన్నీ కూడా వీళ్ళు మదర్సా కరికులంలో యాడ్ చేసేవాళ్ళు. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. భారతదేశంలో ముస్లింల కాలంలో ఉన్నత ప్రభుత్వ పదవులు పొందేందుకు ఏ భాషలు ఎక్కువగా తప్పనిసరి చేయబడ్డాయి? డ్యూరింగ్ ద ముస్లిం పీరియడ్ ఇన్ ఇండియా, విచ్ లాంగ్వేజెస్ వర్ మోస్ట్లీ కంపల్సరీ ఫర్ అబ్టైనింగ్ హై గవర్నమెంట్ పోస్ట్? గవర్నమెంట్ పోస్టులకి వాళ్ళకి కావాల్సిన అఫీషియల్ లాంగ్వేజ్ రావాలన్నమాట. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? మామూలుగా ఏమో అరబిక్ లాంగ్వేజ్ వాడుతూ ఉండేవాళ్ళు, అఫీషియల్ లాంగ్వేజ్ ఏమో పర్షియన్ ఉండేది. అందుకని అరబిక్ మరియు పర్షియన్ రెండు కూడా రావాల్సి వచ్చేది. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ వర్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ ఇన్ ముస్లిం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ టీచింగ్? బోధన కోసం ముస్లిం విశ్వవిద్యాలయాల్లో ఈ క్రింది పద్ధతుల్లో ఏవి ప్రధానంగా ఉపయోగించబడుతున్నాయి? సో ఇంటరాక్టివ్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్, ఇంటరాక్టివ్ చర్చలు, రెసిటేషన్ అండ్ క్రామింగ్, ఇక్కడ ఆల్రెడీ నేను హైలైట్ కూడా చేసేసి ఉంచాను, పదే పదే వల్లవేయటం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాక్టికల్స్, హ్యాండ్స్ ఆన్ ప్రయోగాలు మరియు ఆచరణలు, గ్రూప్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రెజెంటేషన్, రెసిటేషన్ అండ్ క్రామింగ్, పదే పదే వల్లవేయటం. ఇది ప్రాచీన కాలం విద్య దగ్గర నుంచి కూడా చాలా చోట్ల మనకి ఓరల్ ఎడ్యుకేషన్ ఒకటిను, ఈ రెసిటేషన్, క్రామింగ్ అనేది, రోట్ మెమరీ అనేది చాలా ఎక్కువ ఉండేది. క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశంలో ముస్లింల కాలంలో ముఖ్యంగా సెకండరీ స్థాయిలో మహిళల విద్యలో వెనుకబాటుని ప్రధాన కారణం ఏమిటి? డ్యూరింగ్ ద ముస్లిం పీరియడ్ ఇన్ ఇండియా, వాట్ వాజ్ ద మేజర్ రీజన్ ఫర్ ద సెట్బ్యాక్ ఇన్ విమెన్స్ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ అట్ ద సెకండరీ లెవెల్? ఒకటి, వాళ్ళకేమో పరదా సిస్టమ్ ఉండేది. సెకండ్, ఎప్పుడైతే ఆడపిల్లలు కొంచెం పెద్ద అయ్యేవాళ్ళో వాళ్ళ ప్యూబర్టీ వచ్చేసరికి వాళ్ళని ఇంకా ఎక్కడికి పంపించకుండా ఇంట్లోనే ఉంచేసేవాళ్ళు. అందుకని వాళ్ళు సెకండరీ స్టేజ్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళని డ్రాప్అవుట్ చేసేవాళ్ళు. సో ఆప్షన్స్ చూద్దాము. అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత, ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్, పరదా వ్యవస్థ మరియు ప్రారంభ పాఠశాల సెలవు, సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు ఉంది, పరదా సిస్టమ్ అండ్ ఎర్లీ స్కూల్ లీవింగ్, తగినంత విద్యా వనరులు లేవు, ఇన్సఫిషియంట్ ఎడ్యుకేషనల్ రిసోర్స్, మహిళా విద్యకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు, గవర్నమెంట్ పాలసీస్ అగేన్స్ట్ విమెన్స్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 2, పరదా సిస్టమ్ అండ్ ఎర్లీ స్కూల్ లీవింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. ఎర్లీ స్కూల్ లీవింగ్ అంటే ఎర్లీ డ్రాపింగ్ ఆఫ్ ఫ్రమ్ స్కూల్ అనమాట. భారతదేశంలో ముస్లిం కాలంలో పరీక్షా విధానం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? వాట్ వాజ్ ఎ కీ ఫీచర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్ డ్యూరింగ్ ద ముస్లిం పీరియడ్ ఇన్ ఇండియా? ఆ టైంలో ఇప్పట్లాగా ఒక యూనిట్ టెస్ట్ పెట్టడం, స్లిప్ టెస్ట్ పెట్టడం, సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఇయర్ ఎండ్లో ఒక ఎగ్జామ్ పెట్టడం, ఇలా కాకుండా ఎప్పటికప్పుడు నేర్పించినవి వచ్చిందా రాలేదా? ఎలా అయితే ఇప్పుడు మనకి సిసిఈ ఉందో, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, అలానే అప్పుడు కూడా చెప్పింది చెప్పినట్టే వాళ్ళకి వచ్చిందా లేదా అని చెప్పి టెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు లెట్ us రీడ్ ద క్వశ్చన్ అగైన్. భారతదేశంలో ముస్లిం కాలంలో పరీక్షా విధానం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? వార్షిక అధికారిక పరీక్షలు, యాన్యువల్ ఫార్మల్ ఎగ్జామ్స్, అధ్యాపకులచే నిరంతర మూల్యాంకనం, కంటిన్యూస్ అసెస్మెంట్ బై ఎడ్యుకేటర్స్, ప్రామాణిక పరీక్ష, స్టాండర్డైజ్ టెస్టింగ్, గ్రేడెడ్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ముస్లిం కాలంలో పరీక్షా విధానం యొక్క టెస్టింగ్ మెథడాలజీ వాజ్ అధ్యాపకులచే నిరంతర మూల్యాంకనం, కంటిన్యూస్ అసెస్మెంట్ బై ఎడ్యుకేటర్స్. మధ్యకాలంలో ముస్లిం స్కూల్స్ ఎక్కువైపోయాయి, వాళ్ళ మదర్సాలు, మక్తబ్స్ ఎక్కువైపోయాయి. కానీ మనకి ఇండియాలో హిందూ పాపులేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి హిందూ స్కూల్స్ కూడా సైడ్ బై సైడ్ నడుస్తూనే ఉండేవి. కాకపోతే రాజులందరూ ముస్లిమ్స్ కాబట్టి ఏ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఏదైతే రాజులు పాఠశాలలకి, గురుకులాలకి వాటికి ఇస్తూ ఉండేవాళ్ళో అవి ఈ టైంలో తక్కువైపోయాయి.
చాలా చోట్ల అయితే అసలు బ్రాహ్మలు వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ వరండాల్లో, టెంపుల్స్లో అలాంటి చోట పాఠశాలలాగా పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి చదువు చెప్తూ ఉండేవాడు. సో ఇది మరి డీప్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ చాప్టర్లో. 4 levels ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఇన్ హిందీ స్కూల్స్ ఇన్ మిడివల్ పీరియడ్. హిందూ పాఠశాలల్లో 4 స్థాయిల బోధనా పద్ధతులు అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ ఈజ్ అక్షర జ్ఞానం, అంటే ఆల్ఫబెటికల్ నాలెడ్జ్. అంటే మనం ఎప్పుడైనా కూడా చదువు నేర్పించేప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మనం నేర్పించేది ఆల్ఫబెట్, అంటే అక్షరాలు. ఈ అక్షరాలని వాళ్ళు నేర్పించేప్పుడు హిందూ సిస్టంలో ఫస్ట్ వాళ్ళు ఇసకని తీసుకుని ఆ ఇసకలో దాన్ని రాయిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మనము మాంటెసరీ స్కూల్స్ లేదా ప్రీకేజీ అలాంటి ఎల్కేజీ కొన్ని స్కూల్స్లోకి వెళ్తే మనం చూస్తే వాళ్ళు శాండ్లోనే రాయిస్తారు ఆల్ఫాబెట్. ఎందుకంటే పిల్లలకి అప్పటికి పెన్ పట్టుకునేందుకు చేతుల్లో స్ట్రెంగ్త్ ఉండదు ఫింగర్స్లో. సో ఫస్ట్ అక్షర జ్ఞానం వస్తుంది, ఆల్ఫాబెటిక్ నాలెడ్జ్. ఎప్పుడైతే తర్వాత శాండ్లో రాసిన తర్వాత పామ్ లీవ్స్ తీసుకుని దానిలో రెడ్ ఇంక్ కానీ చార్కోల్ ఇంక్తో కానీ ఆ లెటర్స్ని రికగ్నైజ్ చేయడం నేర్పిస్తారు. తర్వాత వచ్చేది వ్యాస నిర్మాణం, ఎంకరేజింగ్ ఎస్సే స్ట్రక్చర్, అంటే వర్డ్స్ని మనము ఒక సెంటెన్స్లో ఎలా వాడాలి అని చెప్పి నేర్పిస్తారు. అంటే మనకి ఏదైతే మనం బయట మాట్లాడే భాష ఉంటుందో అదిను మనకి పుస్తకాల్లో ఉన్న భాషకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో స్టూడెంట్స్ని ఈ మన మామూలుగా మాట్లాడే భాషకి పుస్తకాల్లో ఉండే భాషకి ఏంటి డిఫరెన్స్ అనేది డిస్టింగ్విష్ చేయటం, రికగ్నైజ్ చేయటం నేర్పిస్తారు. దట్ మీన్స్ స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్ టు డిస్టింగ్విష్ ఆర్ రికగ్నైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిటన్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద వర్నాక్యులర్ లాంగ్వేజ్. థర్డ్ ఈజ్ గణిత నియమాలు, మ్యాథమెటిక్స్ రూల్స్. సో మ్యాథ్స్ కొంచెం బేసిక్ మ్యాథ్స్ లాగా నేర్పించేవాళ్ళు, ప్లస్ టేబుల్స్ ఎక్కాలు మాత్రం వల్లివేయిస్తూ ఉండేవాళ్ళు. ఫోర్త్ కాగితంపై రాయటం. ఇవన్నీ వచ్చిన తర్వాత లాస్ట్కి కాగితం మీద రాయటం అనేది నేర్పించేవాళ్ళు, రైటింగ్ ఆన్ పేపర్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 23, మధ్యయుగ కాలంలో హిందూ పాఠశాలలు ఎదుర్కొన్న ప్రధాన సవాలు కింద వాటిలో ఏది? Which of the following was a major challenge faced by Hindu schools during the medieval period? చదువుపై ఆసక్తి లేకపోవటం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, తగినంత నిధులు మరియు వనరులు లేవు, ఇన్సఫిషియెంట్ ఫండింగ్ అండ్ రిసోర్సెస్, లౌకిక విషయాలపై అధిక ప్రాధాన్యత, ఓవర్ ఎంఫసిస్ ఆన్ సెక్యులర్ సబ్జెక్ట్స్, యూరోపియన్ విద్యా వ్యవస్థల నుండి పోటీ, కాంపిటీషన్ ఫ్రమ్ యూరోపియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. వీటిల్లో తగినంత నిధులు మరియు వనరులు లేకపోవటం, ఇన్సఫిషియెంట్ ఫండింగ్ అండ్ రిసోర్సెస్. ఎందుకంటే రాజులందరూ ముస్లిం రాజులు అయి ఉండేసరికి వాళ్ళ సపోర్ట్ అంతా మదర్సాలకి, మక్తబ్స్కి వెళ్ళిపోయేది. క్వశ్చన్ నెంబర్ 24, హిందూ పాఠశాలల్లోని 4 స్థాయి బోధనా పద్ధతుల్లో క్రింది వాటిలో ఏది ఒకటి కాదు? దిస్ ఈజ్ ఎ నెగేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఇన్ హిందూ స్కూల్స్? అక్షర జ్ఞానం, గణిత నియమాలు, పేపర్ మీద రాయటం, సైన్స్ ప్రయోగాలు. ఆల్ఫాబెటిక్ నాలెడ్జ్, మ్యాథమెటిక్ రూల్స్, రైటింగ్ ఆన్ పేపర్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అనేది మన టీచింగ్ మెథడాలజీలో లేదు. సో ఆప్షన్ 4 is the answer.